ఒక రాక్షసి చిన్న బేబీని చంపడానికి వచ్చింది. కాని ఏం జరిగిందో తెలుసా? ఆ బేబీ కేవలం బేబీ కాదు, స్వయంగా శ్రీకృష్ణుడు. ఆమె ఇచ్చింది విషపాలు, కాని చివరికి ఆమెకు మోక్షం ఇచ్చాడు. ఏంటి ఈ మాయ? ఈ కథ చివరికి మీ హృదయాన్ని టచ్ చేస్తుంది. మధురలో రాజు. అతని భవిష్యత్తు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. 8వ పుత్రుడు అతన్ని చంపతాడని జోస్యం. అందుకే కంసుడు చాలా క్రూయల్ డెసిషన్స్ తీసుకున్నాడు. అతని దృష్టిలో ఉన్న కొత్త టార్గెట్ గోకులంలో పెరుగుతున్న శ్రీకృష్ణుడు. అందుకే అతను పిలిచాడు పూతన అనే భయంకరమైన రాక్షసిని. కంసుడు చెప్పిన మాటలు, పోతే చాలు, పాలిచ్చే తల్లిలా వెళ్ళి ఆ బిడ్డకు విషమిచ్చి చంపేయి. పూతన దయ్యం కదా, కాని ప్రజల్ని మోసం చేయడానికి బ్యూటిఫుల్ లేడీలా మారింది. చాలా చక్కగా తయారే. తనతో తీసుకెళ్ళింది ఒక విషపూరిత పాలు ఉన్న స్తనం. కావలసినది ఒక్క భావన, ఓ తల్లిలా కనిపించాలి. ఆమె నందగోప ఇంట్లోకి వెళ్ళింది. ఎంత క్యూట్ బేబీ అంటూ యశోద అమ్మతో అనగానే కృష్ణుడిని తీసుకుంది. ఆమె తన ప్లాన్ స్టార్ట్ చేసింది. విషం ఉన్న స్తన్యం ఇచ్చింది. కాని కృష్ణుడు తాగింది విషం కాదు, ఆమె ప్రాణాలు. అవును, నిజంగానే ఆ బేబీ ఆమెను చంపేశాడు. కృష్ణుడు పీల్చిన దానిలో విషం కాదయ్యా, జీవశక్తి తీసేశాడు. ఆమె ఒక్కసారిగా విలవలలాడిపోతూ తన అసలైన రాక్షస రూపంలోకి మారింది. గ్రామస్థులు షాక్. కృష్ణుడు మాత్రం చాలా కూల్గా నవ్వుతున్నాడు. ఆమెకైతే ఒక్క విషయం అర్థమైంది. ఈ బేబీ ఎవడో నాకు అర్థమైంది. ఇది సామాన్యుడి కాదు. దివ్య స్వరం వచ్చింది పూతనకు. నీవు భయంకరంగా వచ్చావు, కాని తల్లిలా పాలిచ్చావు. అందుకే నీకు మోక్షం లభించింది. అవును, ఎంత దుష్టమైన ఆలోచనతో వచ్చినా కృష్ణుడిని తాకిన వెంటనే ఆమె మారిపోయింది. ఈ కథలో గొప్ప మెసేజ్ ఏంటంటే, మన ఉద్దేశం తప్పైనా దేవుడి సేవలోకి వచ్చిందంటే ఆ శక్తి మారుస్తుంది. కృష్ణుని కరుణకి బౌండరీ లేదు. చాలాసార్లు మనం డిజర్వింగ్ కాకపోయినా ఆయన మనల్ని బ్లెస్ చేస్తారు. ఈ కథ మీ మనసును తాకిందా? అయితే కామెంట్లో హరే కృష్ణ అని రాయండి. లైక్ చేయండి. మీరు దివ్యమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. మరి ఇలాంటివి మిస్ కావద్దు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అరే మరిచిపోకండి, తర్వాతి ఎపిసోడ్లో మనం చూసేది శకట రాక్షసుడిని కృష్ణుడు ఎలా తన్నాడో. దాట్ స్టోరీ ఈజ్ ఈవెన్ మోర్ ఏయో.